సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఇల్లు లేని వారు ఇంకా ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ఓ వృద్ధురాలి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆమె గత కొన్నేళ్లుగా ఇల్లు లేక మరుగుదొడ్డిలో నివసిస్తోంది. అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ దయనీయ పరిస్థితుల్లో బతుకుతోంది. పరిగి మండలం చిగురాల్పల్లిలో ఏరోళ్ల మల్లమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు ఉండేందుకు ఇల్లు లేక స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరైన మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. 20 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా నానా కష్టాలు పడి 2 కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. శిథిలావస్థలో ఉన్న ఆమె చిన్న ఇల్లు భారీ వర్షాలకు 15 ఏళ్ల క్రితమే కూలిపోయింది. ఆ తర్వాత చిన్న గుడిసెలో నివాసం ఉంది. కాలక్రమేణా అది కూలడంతో మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుంది మల్లమ్మ. దురదృష్టవశాత్తు అనుకోకుండా మల్లమ్మ కూతురు భర్త చనిపాడు. దాంతో కూతురు 3 పిల్లలతో కలిసి మల్లమ్మ అదే బాత్రూంలో ఉంది. కొద్ది రోజుల తర్వాత బతుకు జీవనం భారంగా మారి మల్లమ్మ కూతురు పొట్టకూటి కోసం పిల్లలతో పాటు హైదరాబాద్ వలస వెళ్లింది. కాని మల్లమ్మ 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటోంది. మల్లమ్మ వైపు ఏ ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధి కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి కూడా శిథిలావస్థకు చేరింది. దాంతో ప్రభుత్వం స్పందించి తన బాధను తీర్చి ఇల్లు మంజూరు చేయాలని మల్లమ్మ కోరుతోంది. ఇల్లు లేదన్నగానే ఇల్లు జాగా నీదే కాదా అంటున్నారు. జాగా నీదే కానీ కట్ట అన్నారు. ఇల్లు టెక్స్ కూడా కడుతుంది. ఇప్పటికి ఆనలా ఎండలో నానుతున్నా. నేనేం రమ్మడుగుతలేదు, ఏమడుగుతలేదు, ఇల్లు కావాలని అడుగుతున్నాను. మల్లమ్మకు ఇల్లు ఇప్పించాలని ప్రయత్నం చేశామని గ్రామ మాజీ సర్పంచ్ వెంకటయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ద్వారా గతంలో చేసిన ప్రయత్నాలు ముగిశాయన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా మల్లమ్మ గాథను తెలిపే ప్రయత్నం చేస్తున్నామని వెంకటయ్య చెప్పారు. 7-8 సంవత్సరాల నుంచి మీ బాత్రూంలోనే ఉంటున్నది. అయితే గతంలో ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడంతో ఆమె బేస్మెంట్ వరకు ప్రయత్నం చేసింది, బేస్మెంట్ కట్టుకున్నది. కాకపోతే ఇంకా ముందల ఇల్లు కట్టుకోవడానికి ఆమె దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైనటువంటి ఈ బాత్రూమ్ ఏదైతుందో దాంట్లోనే ఆమె ప్రస్తుతానికి కాలయాపన గడుపుతున్నది. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేసి ఆమెను ఆదుకోవాలని చెప్పేసి మా గ్రామం తరపున మేము కోరుకుంటున్నాం.